హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే, నేను ఇంట్లో ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు పిల్లలకు కానివ్వండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానివ్వండి, బాంబే టోస్ట్ అయితే చేసి పెడతాను. సో ఇది చాలా ఈజీ రెసిపీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. సో బాంబే టోస్ట్ ఈవినింగ్ టైంలో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ టైంలో కానివ్వండి, ఈజీగా చేసుకునే రెసిపీ. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, అలాగే పాలు, నెయ్యి, అరటిపళ్ళు, 2 కోడిగుడ్లు, చక్కెర, యాలకులండి. సో యాలకులు వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక బౌల్ తీసుకొని అందులో అరటిపండ్లు ఈ విధంగా చూపిస్తున్న విధంగా తొక్క తీసేసి మెత్తగా చేసుకొని వేసేసుకోవాలండి. మెత్తగా అయితే చేసుకోవాలి. సో ఈ అరటిపండ్లు మనం మెత్తగా స్మాష్ చేసుకునేలోపు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటిపండ్లు చూసారు కదా, మెత్తగా అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా మనం కోడిగుడ్లను అయితే యాడ్ చేసుకుందామండి. సో ఈ డిష్ అయితే చాలా స్పెషల్ డిష్ అండి. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా మా నాన్న మా చిన్నతనంలో ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇది చాలా హెల్దీ అంట, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మా నాన్నగారు మాకు ఇదే చేసి పెట్టేవాళ్ళు. బలం వస్తుంది అనేవాళ్ళు, తినకపోతే కూడా కోప్పడేవాళ్ళు. సో చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఈ విధంగా చేసి పెట్టండి. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఎగ్స్ అయితే దానిలో అరటిపండ్ల గుజ్జులో మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బీట్ చేసుకున్నట్లయితే మనకు మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పాలైతే యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలైతే యాడ్ చేస్తున్నాను. పచ్చిపాలు వేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పాలనేది వేడి చేసి చల్లార్చుకున్న పాలైతే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా చక్కెర అయితే వేసుకోవాలండి. మనం ఎంత స్వీట్ అయితే తినగలమో అంత స్వీట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అరటిపళ్ళు మనకు కొంచెం స్వీట్గా ఉంటాయి కనుక మనకు ఎంత స్వీట్ అయితే తినగలమో అంత స్వీట్ అయితే మనం యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఇలాచీ అయితే మనం యాడ్ చేసేసుకుందామండి. ఇలాచీ వల్ల మనకు ఈ అరోమా అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. ఈ స్మెల్కే మనకు తినాలనిపిస్తుంది. సో అందుకని ఖచ్చితంగా యాలకులు అయితే ఇలా కచ్చా పచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. లేదంటే యాలకుల పొడి ఉన్నా కానీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి బ్యాటర్ అనేది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ అయితే రెడీగా చేసుకున్నాను. అలాగే బ్రెడ్ స్లైస్ కూడా తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలనుకుంటే అంత బ్యాటర్ అనేది కొంచెం క్వాంటిటీ అయితే పెంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ మనకు మంచిగా కాగాలండి. నెయ్యితోనే మనమైతే ఈ బాంబే టోస్ట్ని ఫ్రై చేసుకుంటాము. ఎందుకంటే ఆయిల్ యూస్ చేయరు కాబట్టి, ఆయిల్ యూస్ చేస్తే మనకు అస్సలు బాగోదు. అందుకని మనకు నెయ్యితోనే ఫ్రై చేసుకోవాలి. తక్కువ నెయ్యే పడుతుందండి, మరి అంత ఎక్కువ నెయ్యి అయితే పట్టదు. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా నెయ్యి అనేది పెనం మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం బ్రెడ్ని
ఈ యొక్క బ్యాటర్లో డిప్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ స్లైస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రెడ్ స్లైస్ని ఈ యొక్క బ్యాటర్లో మనం డిప్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైస్ని డిప్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బ్రెడ్ స్లైస్ అనేది చాలా మందంగా ఇచ్చారు. సో మనం బయట కొనుక్కునేటప్పుడు చూసి తెచ్చుకోండి, కొంచెం పల్చగా ఉన్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా నేనైతే పాన్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటాను. సో మనకు ఎక్సెస్ కావాలి బ్యాటర్ అనుకున్నా కానీ మనం బ్యాటర్ని కొంచెం పైన మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ బ్యాటర్ ఉంది కదా, దీన్ని మనం దీనిపైన కూడా మళ్ళీ వేసుకోవచ్చు మనకి ఇంకొంచెం కావాలి అనుకుంటే. లేదు ఇదే సరిపోతుందంటే ఓకే, బాగుంటుంది. చూస్తుంటేనే ఎంతో యమ్మీగా ఉంది కదా, చాలా బాగుంటుందండి తినడానికి కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ రెసిపీగా యూస్ చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా యూస్ చేయొచ్చు. కానీ వేడిగా తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం అంత తినలేము. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకవైపు మనం ఫ్రై అయిపోయిందండి, మరోవైపు టర్న్ చేసుకున్నాము. చూసారా ఎంత బాగా కాలిందో. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు లోపల బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ మొత్తం మనకు బాగా ఫ్రై అవుతుంది. లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మనం ఇది రెండు వైపులా అయితే కాల్చుకోవాలి. మనకు రెడీ అయిపోయిందండి బాంబే టోస్ట్. సో ఈ విధంగా మనం ప్లేట్లో తీసేసుకోవాలి. కొంచెం వేడి తగ్గకుండా ఉండాలంటే హాట్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. ఇప్పుడు మనం మరొకటి ఫ్రై చేసుకుందాము. మరొకసారి చూపిస్తాను. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ముందుగా చూపించిన ఈ విధంగా కలుపుకొని మనకి ఏదైతే బ్రెడ్ స్లైస్ ఉందో దాన్ని డిప్ చేసుకొని మనం పెనం మీద అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. మనకు ఇంకొంచెం దాని మీద వేసుకోవాలి అనిపిస్తే మనం బ్యాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఒకవైపు కాలిపోయినప్పుడు మరోవైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో రెండు వైపులా కాల్చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానివ్వండి, పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా తింటారు. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. సో మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.